తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండలో జరిగిన రాష్ట్ర మెగా రైతు మేళా కార్యక్రమంలో శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బోధన్ భారతీయ జనతా పార్టీ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణ సీఐ వెంకటనారాయణకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కోలిపాక బాలరాజు, గుంత గంగాధర్, హనుమాన్లు, మిర్జాపూర్ అరవింద్, పేర్క వెంకటేష్, ఏనుగంటి గౌతమ్ గౌడ్, స్వప్నిల్, పప్పుల వేణు, దుర్గా ప్రసాద్, అనిల్, వినయ్, రాములు, రాజు, పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమ్మకాన్ని ఆమె ఆ విధంగా కించపరచడం అనేది మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ఆమెపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆమెకు కాంప్లైంట్ ఇస్తుంది సార్. మీరు కూడా వీడియోలు మీకు వాట్సాప్ చేస్తాం, చూడండి. ఖచ్చితంగా అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆమె మీద చర్యలు తీసుకోవాలి. రెండవది, ఒక దేవాదాయ శాఖలో ఉండి ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, రాజకీయానికి దేవుడికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. పునరావృతం కాకుండా శాంతిగా నడుస్తున్న రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్. మొన్న 5వ తారీఖు మంగళవారం నాడు హనుమకొండలోని రాష్ట్ర రైతు మెగా మేళాలో మన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయా, పైసలు రాలుతాయా అని మాట్లాడడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి హిందీలో మాట్లాడించి 2 మీటింగ్లు పెట్టేసి పంపించేస్తారు. తెలంగాణకు ఏం చేశారని చెప్పి వారు 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై అనుచితంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడడం అనేది బోధన్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటనారాయణ గారికి ఆమెపై ఫిర్యాదు చేయడం జరిగింది. మేము దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొండా సురేఖ గారికి బోధన్ బీజేపీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అమ్మ, మీరు చేసే రాజకీయాలలో హిందూ దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? హిందూ దేవుళ్ళని ఎందుకు అవమానపరిచేలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు హిందువు కాదా? మీరు బొట్టు పెట్టారా? మీరు గుళ్ళకు వెళ్ళారా? ప్రతిసారి హిందూ దేవుళ్ళనే అవమానకరంగా మాట్లాడడం అనేది మీకు సిగ్గుచేట అనిపిస్తలేదా? మళ్ళీ ఒక పవిత్రమైన హిందువులు ఆరాధించే దేవాదాయ శాఖకే మంత్రిగా ఉండి ఇంత ఇంకిత జ్ఞానం లేని మీలాంటి వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పోస్ట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకిత జ్ఞానం లేదని భావిస్తూ మిమ్మల్ని వెంటనే ఈ దేవాదాయ శాఖ మంత్రి నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తొలగించి ఆమెని కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి హిందూ దేవుళ్ళపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి ఏం జరుగుతుందో చిన్న ఉదాహరణ. స్టాలిన్ తమిళనాడు ఉదయ్ స్టాలిన్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈరోజు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో డిపాజిట్లు కాదు కదా, కనీసం కూడా గెలవనియాలి హిందూ సమాజం. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా 15 సంవత్సరాల నుంచి హిందూ సమాజాన్ని, హిందూ దేవాలయాలని, హిందూ సనాతనుల్ని ఇబ్బంది పెడుతున్న మమతా బెనర్జీ పరిస్థితి ఏమైందో ఒకసారి తెలుసుకోండి. రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, అలాగే కేసీఆర్ గారు కూడా హిందూగాళ్ళు బొందుగాలని మాట్లాడి హిందువులని అవమానించినందుకు ఈరోజు కేసీఆర్ పరిస్థితి ఏమైంది? మేము ఒకటే చెప్తున్నాం, హిందూ ధర్మం సర్వే జన సుఖినో భవంతు అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నమ్ముతుంది. ఈరోజు మీరు అన్యాయంగా హిందూ దేవుళ్ళపై చేస్తున్న వ్యాఖ్యలకి ఆ కర్మ మిమ్మల్ని వదిలిపెట్టలే. మీరు పాతాళానికి ఈరోజు పోయిన పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంది కూడా ఇదే పరిస్థితి జరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. కావున ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఈ యొక్క మంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ బర్తరఫ్ చేసి ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము బోధన్ బీజేపీ పట్టణ శాఖ తరఫున కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనతా పార్టీ జిందాబాద్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.